గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లా ఏ ఎగ్జామ్ అయినా సరే తెలంగాణ ఉద్యమ చరిత్ర కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. గ్రూప్ 3 ఎగ్జామ్స్కి 2-3 మంత్స్ బిఫోర్ ఎకానమీ అప్డేటెడ్ బుక్స్ వచ్చినాయి. సో అందరం ఎకానమీ మీద పడ్డాం. సో చాలా కష్టపడ్డాం, కానీ మార్క్స్ మాత్రం 80+, 90+ వచ్చినాయి. సో గ్రూప్ 3 తర్వాత ఏం చేసిన అంటే ఇక ఎట్లాగో ఎకానమీలో రావట్లేదని తెలంగాణ మూమెంట్ మీద కూర్చున్నా. తెలంగాణ మూమెంట్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనుకున్నా, కానీ ఏమైంది, జాతరలు మొదలుపెట్టడంతోనే ఇంట్రెస్ట్ రావట్లే, నిద్ర వస్తుంది. సరే క్లాసెస్ అయినా విందామంటే వాళ్ళు గంటలు గంటలు చెప్పిళ్ళు, అది అయిపోయేలా లేదు. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఈ ఎగ్జామ్స్ అయిపోవడంతోనే తెలంగాణకు సంబంధించిన కన్ఫ్యూజన్ పాయింట్స్ అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియో ఒకటి చేద్దాం అనుకున్నా. దానికి సంబంధించి ఒక కోర్స్ తీసుకురావడం జరిగింది. మన యాప్ వచ్చింది కదా కొత్తది, దాంట్లో ఈ కోర్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే స్టార్ట్ చేసా, ఒక 6-7 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర కన్ఫ్యూజన్ పాయింట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనే దాన్ని బట్టే నేను ఇక్కడ ఈ పాయింట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ దక్కనీలు వాళ్ళు అండ్ అఫాకీలు ఏ మతస్థులు అనేది ఒక కన్ఫ్యూజన్ పాయింట్. అండ్ ఎవరి కాలంలో ములికి ఉద్యమం స్టార్ట్ అయింది, ఎవరి కాలంలో సివిల్ లిస్ట్ 1886 వచ్చింది, అలాంటిది ఇదొకటి. నెక్స్ట్ అసఫ్ జాహీల పరిపాలన, అంటే దీంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందని ఇక్కడ ఇది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మన రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా ఇది వచ్చింది. ఏది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ గురించి వచ్చింది. అది 10 సంవత్సరాలను ఇచ్చాడు అందులో, కానీ కాదు 15 సంవత్సరాలు. కొన్ని బ్లైండ్గా మనం గుర్తుంచుకోవాలి. 1888 గెజెట్ ప్రకారం నిజాం సంస్థానంలో 12 సంవత్సరాలు స్థిరపడిన వారిని ములికీలు అంటారు. అండ్ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కూడా 12 సంవత్సరాలు. 1919 ఫార్నా ప్రకారం అయితే 15 సంవత్సరాలు జాబ్ చేసి ఉండాలి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాలు. 6 సూత్రాల పథకం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి. దీని ప్రకారం 4 సంవత్సరాలే, అంటే 15 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకే కుదించారు. వీటిని బ్లైండ్గా 12, 12, 15, 15, 4 ఇది గుర్తుంచుకున్నామంటే వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజన్ పాయింట్. నెక్స్ట్ రాయ్ బాల్ముకుంద్ 1885లో తొలి హిందూ ముల్కీ పట్టభద్రుడిగా గుర్తింపు పొందాడు. ఇదే 1885లో ఐఎన్సీ ఏర్పడింది. 1908లో హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. అదే 1908లో మూసి వరదలు వచ్చినాయి. అట్లా అవి రెండు కొంచెం రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఉద్యోగుల సివిల్ లిస్ట్ గురించి కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన. అండ్ పేరు అసలైన పేర్లు, యాక్చువల్లీ ఇవి అసలైన పేర్లు కాదు, ఇవి అసలైన పేర్లు అన్నమాట. అండ్ 1969 నక్సలైట్ ఉద్యమంలో కూడా ఈ కొన్ని పేర్లు మారు పేర్లతో వాళ్ళు ఉన్నారన్నమాట. అవి కూడా ఇక్కడ రాయడం జరిగింది. స్వామి రామానంద తీర్థ, దయానంద సరస్వతి, వీళ్ళందరి మారు పేర్లు ఇక్కడ ఒకే దగ్గర రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నాయి కదా, దానికి గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోడ్ విన్నారంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. కొంచెం ఆ కోడ్ కూడా క్రేజీగా ఉంటుంది. సో దానికి సంబంధించి అండ్ 33 జిల్లాలు ఎలా ఏర్పడ్డాయి ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. అండ్ జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి గురించి, పీపుల్స్ కన్వెన్షన్ అండ్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ రెండు ఒకే దగ్గర ఇచ్చాను. అండ్ తెలంగాణ ప్రాంతీయ కమిటీ గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే మనం ఏది కన్ఫ్యూజ్ అవుతున్నాం అది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏ ఇబ్బంది రాకుండా. తెలంగాణ ప్రాంతీయ కమిటీ, ప్రాంతీయ సమితి, ప్రజా సమితి, ఈ మూడింటికి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇవి ఒకే దగ్గర చెప్పాను. అట్లా అన్నీ అలానే ఉంటాయి. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుల గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో పాల్గొన్న 5 ప్రధాన పార్టీలు, అవి గెలుచుకున్న స్థానాల గురించి. అండ్ రేడియో, దక్కన్ రేడియో, భాగ్యనగర్ రేడియో, అంబేద్కర్ భావన, ఒక రాష్ట్రం ఒక భాష, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అట్లా సింపుల్గా ఏది కన్ఫ్యూజ్ అవుతున్నాం అనేదాన్ని తీసుకొని నేను ఇక్కడ రాయడం జరిగింది. థార్ కమిషన్, జేక్విపి కమిటీ, ఎస్ఆర్సి కమిటీ, ఈ మూడు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు ఒకే దగ్గర ఇచ్చాను. వాంచు కమిటీలు కూడా 2 ఉంటాయి. 1953లో ఆంధ్ర రాష్ట్రం కోసం ఒకటి ఏర్పాటు చేస్తే, ఇక్కడ ఉద్యోగుల సమస్యల కోసం మళ్ళీ ఒకటి ఏర్పాటు చేశారు 1969లో. సో ఇవి 2 ఒక కాడ ఇచ్చాను. కమిటీల గురించి సపరేట్ ఒక వీడియో కూడా చేస్తాను. ఇది జస్ట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం అనేది ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వందే మాతర ఉద్యమం కాలంలో యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వాటి వీసీలు ఎవరైనా అడుగుతారన్నమాట. దానికి సంబంధించిన కోడ్ కూడా ఇచ్చాను.
అండ్ సెప్టెంబర్ 30కి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్ అంటే ఒక 5 పాయింట్లు ఉన్నాయి, అవన్నీ ఇచ్చాను ఇక్కడ. ఇట్లా అన్నీ ఇలానే ఉంటాయండి. ఇక్కడ దేవ అనే దానికి దేవానంద స్వామి, దేవేందర్ గౌడ్, దేవేందర్ రెడ్డి, ఇట్లా ఇవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఒకే దగ్గర ఇచ్చారు. అండ్ అవార్డులు, తొలి అవార్డులు బూర్గుల మొదటి అవార్డు ఎవరికి వచ్చింది, కాళోజీ మొదటి అవార్డు, సురవరం ప్రతాప్ రెడ్డి మొదటి అవార్డు, అట్లా ఓకేనా. గ్రామాలకు తరలండి అని ఒక కన్ఫ్యూజన్ పాయింట్, కొండ లక్ష్మణ్ బాబూజీకి సంబంధించి ఓకేనా. నవంబర్ 29 తెలంగాణ ధూమ్ధామ్ సదస్సుల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభలు 2 జరిగినాయి వాటి గురించి. అండ్ విశాలాంధ్ర మహాసభలు కూడా 2 జరిగినాయి వాటి గురించి. అండ్ జీవో 36 అండ్ 610 జీవో, ఈ రెండింటి గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం డేట్స్ విషయంలో, ఎందుకు ఏర్పాటు చేశారనే విషయంలో. సో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన. అండ్ క్విట్ తెలంగాణని 1969లో శ్రీధర్ రెడ్డి అంటే 1998లో కాళోజీ అన్నారన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్ పాయింట్. అండ్ 1952లో ఏర్పడిన 2 సంస్థల గురించి ఆర్ కమిటీల గురించి. అండ్ హైదరాబాద్ రాజకీయ సమావేశాల గురించి. కోడ్స్ కూడా కొన్నిటికి ఇచ్చే ప్రయత్నం చేసిన ఓకేనా. దాశరథి ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, మోదుగు పూలు, పూల రంగాడు అని ఇట్లా చాలా ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. యాంటోనీ కమిటీ మన రీసెంట్గా అడగడం జరిగింది, దీనికి సంబంధించిన కోడ్ ఇచ్చాను. ఈ కోడ్ వింటే మాత్రం మీరు ఈజీగా చేయగలుగుతారు. అండ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ మంత్రివర్గ ఉపసంఘం 1952లో ఏర్పాటు చేశారు కదా, అదో మంత్రుల బృందం, ఇదో మంత్రివర్గ ఉపసంఘం. దీనికి యాంటోనీనే అధ్యక్షుడు అండ్ యాంటోనీ కమిటీకి కూడా అతని అధ్యక్షుడు అన్నమాట. సో అట్లా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే అన్నీ చేశాను. వీటితో పాటు తెలంగాణలో జరిగిన ఉద్యమాల గురించి కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అడుగుతారు వీటి గురించి కూడా అట్లా. అండ్ నెక్స్ట్ ఆమరణ నిరాహార దీక్ష ఎవరెవరు చేశారని పొట్టి శ్రీరాములు అండ్ అన్నాబత్తుల రవీంద్రనాథ్, పోటు కృష్ణమూర్తి, కొర్రపాటి పట్టాభిరామయ్య గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ అయితే 3 సార్లు చేశాడు. అండ్ మల్లికార్జున్, కుమారి రమాదేవి, కేసీఆర్, ఇట్లా వీళ్ళందరూ చేశారు కదా, వారి గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నళిని అందరూ ఒకే కాడ ఇవ్వడంతో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు. వాడు క్వశ్చన్ ఎలా అడిగినా మీరు ఈజీగా చేయగలుగుతారు అన్నమాట ఓకేనా. అండ్ అలాగే తొలి వ్యక్తులు, వారి పదవుల గురించి, హైదరాబాద్ రాష్ట్ర ప్రముఖులు అంటే ఫస్ట్ ఎవరు అనేది, అండ్ ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎం, మొదటి గవర్నర్ ఎవరు అని, ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్, మొదటి సీఎం, ఇట్లా తెలంగాణకు సంబంధించి ఇదొకటి. నెక్స్ట్ భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు అన్నీ ఒకే దగ్గర ఇచ్చాను. అంటే ఇది తెలంగాణ ఎకానమీలో వస్తుంది. మన ఇందులో కూడా కొంచెం కవర్ అవుతుంది, బట్ నేను అన్ని పాయింట్స్ ఇక్కడ రాయడం జరిగింది ఓకేనా. తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది. ఇమేజెస్ కూడా యాడ్ చేశాను, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఆ పార్టీ ఏ పార్టీలో విలీనమైంది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా ఉంటాయండి కన్ఫ్యూజన్ పాయింట్స్ అనేది. నేను ఒక 6-7 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వీడియో కిందనే పీడిఎఫ్ ఉంటుంది, దానికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి మన యాప్ ఉంది కదా, నిప్పులాంటి నిరుద్యోగి అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. డెమో వీడియో కూడా నేను ఒకటి అన్లాక్ చేస్తాను, దాన్ని చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఆ ప్రైస్ జస్ట్ 49 రూపీసే, ఎక్కువ కూడా లేదు. ఇప్పుడు దాదాపు ఒక 6-7 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అది కేవలం కన్ఫ్యూజన్ పాయింట్స్కి సంబంధించి. క్విక్ రివిజన్ కూడా ఫ్యూచర్లో వస్తుంది. ఈ కోర్స్ అయితే ఫిబ్రవరి 1 లోపు అయితే అయిపోగొడతాను ఓకేనా. నేనే రాయడం అంటే నేను అంతకుముందు కొన్ని రాసుకున్నాను కన్ఫ్యూజన్ పాయింట్స్, బట్ ఇప్పుడు మీకోసం మళ్ళీ వెతికి మళ్ళీ నేను టైప్ చేసి, నేనే రికార్డ్ చేసి, నేనే ఎడిట్ చేసి, నేనే అప్లోడ్ చేసి, ఇవన్నీ నేనే చేయడం వల్ల నాకు చాలా టైం పడుతుంది ఓకేనా. సో ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేయండి, నచ్చితేనే తీసుకోండి ఓకేనండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటున్నా, బాయ్, థ్యాంక్ యూ.